శ్రీవారిపై భక్తిభావంతో ప్రసాదాల నాణ్యత పెంచుతూ తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే టీటీడీ పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని బీసీ నాయకులు రాష్ట్ర గాండ్ల సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని పని ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకపోయిందని, నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని తెలిపారు. అందులోనూ ప్రత్యేకంగా స్థానికులకు దర్శన భాగ్యం కల్పించినందుకు బీసీ కులాల నాయకులు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తిరుపతికి రోజుకి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిపోతున్నారని, విమానాలలో, రైళ్లలో, బస్సుల్లో, సొంత వాహనాల్లో భక్తులు వచ్చిపోతున్నారని అన్నారు. భగవంతుని దర్శించుకునే విషయంలో అలాగే వస్తువుల విషయంలో కానీ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయాలు తీసుకున్న పాలక మండలికి స్థానికులు కృతజ్ఞతలతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా భక్తులను గౌరవంతో పలకరిస్తూ తిరుపతి ప్రతిష్టను పెంచాలని కోరారు. తిరుపతిలోని 5 గుళ్లకే పరిమితమైన స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం మరలా కలిగించినందుకు మనవంతు సాయంగా భక్తితో వ్యవహరిద్దామని బీసీ కుల సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జగన్నాథంతో పాటు వన్య క్షత్రియ నాయకులు కొండా రామారావు, ముదిరాజ్ నాయకులు జ్ఞానశేఖర్, శాలివాహన నాయకులు జ్యోతికుమార్, చంద్రమోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేము కోరుకున్న విధానం ఏమంటే ఈరోజు తిరుపతికి 1,00,000 మంది, ఒకరోజు శనివారం ఆదివారం అయితే 1,10,000 మంది కూడా దర్శనం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో 50,000 మందికి తగ్గకుండా యాత్రికులు వస్తున్నారు. తిరుపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమంటే 21 ఫ్లైట్ వస్తున్నది, దాదాపు 102 ట్రైన్లు వస్తున్నాయి, 3,400 బస్సులు వస్తున్నాయి. అలాంటి వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూల కాడి నుంచి ప్రతి ఒక్క అకామిడేషన్ కాడి నుంచి బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా చేస్తున్న తిరుపతి తిరుమల దేవస్థానానికి పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళతో పోల్చుకొని స్థానికులు మేము చెప్పుకునేదానికి ఉగాది రోజు, సంక్రాంతి రోజు, దీపావళి రోజు ప్రతి ఒక్కరు ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్ళేదానికి మనకు అవకాశం ఇచ్చేదానికి ముఖ్యంగా కమిటీకి, అదే పాలక మండలి వర్గానికి, చంద్రబాబు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా, బీదవాళ్ళైనా, ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు, అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకుంటున్నటువంటి టీటీ పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.